హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వాక్యాన్ని నేను చదువుతాను. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ వాక్యంలో రాయబడిన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము కూడా త్రోసివేయను. ప్రభు ఈ రోజున మీలో ఎందరూ ఆయన దగ్గరికి హృదయపూర్వకంగా వస్తామో వారిలో ఎవరిని కూడా దేవుడు త్రోసివేయనని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఒక రోజున మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను అని చెప్పాడు. ఆయనే తండ్రి అయిన దేవునిగా ఒక రోజున కీర్తనల గ్రంథం 3వ కీర్తనలో 3-4 వాక్యాల్లో రాస్తున్నాడు, మీ తల పైకెత్తగలిగిన వాడిని నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక కారణాల వల్ల ఏ పరిస్థితిని బట్టైనా సరే మనం తల దించుకునే పరిస్థితి మన జీవితంలో ఉంటే మన తలను పైకెత్తుతానని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యంలో అంటున్నాడు, ఆశీర్వాదానికి నేను మిమ్మల్ని వారసులుగా పిలిచాను అంటున్నాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదించడానికే పిలిచాను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ అందరి భారాన్ని తొలగించడానికే నేను పిలిచాను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరు ఏ కారణం వల్లైనా అవమానపడుతున్నా, సిగ్గుపడుతున్నా, నిందపడుతున్నా, మిమ్మల్ని రకరకాల మాటలు అంటున్నా, మీ తలను పైకెత్తి మిమ్మల్ని ధైర్యంగా నడిచేటట్లుగా నేను చేస్తాను. హల్లెలూయా. మీరు నా యొద్దకు వచ్చారు కనుక నేను మిమ్మల్ని పొరపాటు కూడా త్రోసివేయను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి కొన్నిసార్లు మనం వెళ్తాం, యేసు ప్రభు వాక్యమే కొన్నిసార్లు మన దగ్గరకు వస్తుంది. మీరు ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చారు, దేవుడు తన వాక్యాన్ని మీకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఆయన దగ్గరకు వచ్చినా, ఆయన మీ దగ్గరకు వచ్చినా, ఆయన ఎంత మాత్రం కూడా మిమ్మల్ని నన్ను మెడబెట్టి గెంటడు. ఖచ్చితంగా మనము ఏ ఉద్దేశంతో వచ్చామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మీతో కొన్ని నిమిషాలు పంచుకొని నేను వెళ్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో పెళ్లి విందు జరుగుతుంది. ఆ పెళ్లి విందులో ద్రాక్ష రసం పంచుతారు. ఆ ద్రాక్ష రసం పంచేటప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది. పెళ్లి భోజనాల్లో 500 మంది వచ్చారు, 300 మంది తిన్నారు, ఇంకా 200 మందికి భోజనాలు లేవనుకోండి. ఆ పెళ్లికి పిలిచిన వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, ఆ ఊర్లో ఎంత అవమానం అవుతుంది. రేపు పొద్దున ఆ ఊర్లో వెళ్తుంటే వీడు పెళ్లికి పిలిచాడురా, అన్నం కూడా పెట్టలేదు అనుకోరా? ఎంత సిగ్గు, ఎంత అవమానం, ఎంత మర్యాద పోతుంది. కానా పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. ఆ విందు ఇచ్చిన వాళ్ళు సిగ్గుతో తల దించుకుంటున్నారు. ఏం చేయాలో అర్థంగా, ద్రాక్షరసం పిండాలంటే మళ్ళీ ద్రాక్ష పళ్ళు రావాలి, వాటిని ఏదో ప్రాసెస్ చేయాలి. కలకలం ప్రారంభమైంది. విందు యజమానికి అవమానం కలుగుతుంది. యేసు ప్రభు ఆ పెళ్లి విందులోనే ఉన్నాడు, వాళ్ళ బంధువుల ఇల్లు అయి ఉండొచ్చని. యేసు ప్రభు యొక్క అమ్మ కూడా అక్కడే ఉంది. ఆమె అంటుంది, ద్రాక్షరసం అయిపోయిందట కుమారుడా, వీళ్ళకి ఏదైనా సహాయం చేయొచ్చు కదా అన్నది.
యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని మరియమ్మకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరియమ్మ అద్భుతాలు చేయలేదు. ఇదంతా తప్పుడు బోధ. మరియమ్మని దేవత, మరియమ్మ బొమ్మలు పెట్టి దండం పెట్టడం అబద్ధం, తప్పు, మోసం. మరియమ్మ అద్భుతాలు చేసేదైతే ద్రాక్షరసం సహాయం చేయమని యేసు ప్రభుకి ఎందుకు చెప్పేది? ఆమె సామాన్య మానవురాలు, మీలాగా నాలాగనే. ఆమె అద్భుతాలు చేసే మనిషి కాదు, ఆమె దేవత కాదు. యేసు ప్రభుకు చెప్తే ఆ 2వ అధ్యాయం యోహానులోనే యేసు ప్రభు అంటున్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు మరియమ్మ ఏం చేసింది తెలుసా? తెలివిగా ఆ విందులో ద్రాక్షరసం పంచేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ద్రాక్షరసం పంచేవాళ్ళు వచ్చి మరియమ్మ పాదాల చెంత మోకరించలా. అద్భుతం చేయగలిగిన వాడెవరు? మీరు ఆరాధిస్తున్న యేసు. యేసు పాదాల దగ్గరకు వచ్చి పరిచర్య చేసేవాళ్ళు మోకరించారు. యేసు ప్రభు చూశాడు వాళ్ళ విధేయత, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం చూశాడు. ఈ రోజున మీ నమ్మకం, మీ విశ్వాసం, మీరు దేవుని వాక్యానికి చూపించే విధేయత ఈరోజు చూసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మీకు విశ్వాసం లేకపోయినా, మీకు దేవుని వాక్య ప్రకారం జీవించే మనసు లేకపోయినా, మీరు నమ్మకస్తులు కాకపోయినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేడు. ఆ పరిచారకులు మోకరించారు. వారి విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, విధేయతను యేసు చూశాడు. రాతి బాణలు తెమ్మన్నాడు, నీళ్లతో నింపమన్నాడు, వెళ్ళి పంచమన్నాడు. నీళ్లు కదా, మమ్మల్ని పంచమంటావేంటి, మమ్మల్ని కొడతారు కదా అని ఆ పరిచారకులు అనలా. ఆయన చెప్పాడు, వాళ్ళు పంచారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నారు. హల్లెలూయా. వాళ్ళకి విశ్వాసం ఉంది, ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారాయని. వాళ్ళు చేతిలో వేసుకొని, మీరు కనుక ఆడవాళ్ళు అన్నం వండేటప్పుడు సాంబార్లో ఉప్పు సరిపోయిందా లేదని ఇట్లా నాయకు చూస్తారు చూడండి, వాళ్ళు నాకల. పప్పులో ఉప్పు సరిపోయిందా, మటన్లో అన్ని సరిగ్గా పడ్డాయా లేవా అని ఒక ముక్క దీని చూడాల. యేసు ప్రభు చెప్పాడు, వాళ్ళు పంచారు. మొదటి ద్రాక్షరసం కంటే ఈ ద్రాక్షరసం రుచికరంగా మారింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే యేసు మాట కావచ్చు, నేను కాదన్ను, కానీ పరిచారకుల యొక్క విధేయత, పరిచారకుల యొక్క విశ్వాసం, పరిచారకుల యొక్క నమ్మకం. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు చేస్తాడనే నమ్మకం మీకుంటే, యేసు మాట ఈ బైబిల్లో ఉంది, ఈ బైబిల్లో ఉన్న మాట ప్రకారం మీరు జీవించాలనుకుంటే, బైబిల్లో ఏముందండి, భార్య భర్తలు చక్కగా ఉండండి అని ఉంది, తల్లిదండ్రులకు అంత అన్నం పెట్టమని ఉంది, పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని ఉంది. యేసు ప్రభు తప్ప ఎవరికి దండం పెట్టొద్దని ఉంది. మీ ఆత్మస్వరూపైన దేవుడిని మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని, ఆయనందు నమ్మకం, ఆయన ఉన్నాడనే విశ్వాసం, ఆయన చేస్తాడనే విశ్వాసం, ఆయన వాక్యంలో రాయబడి ఉన్న దాని ప్రకారంగా జీవించడం, విధేయత చూపించడం. నాకు మాత్రమే నమస్కారం చేయమన్నాడు. నమస్కారం చేయమంటే సిలువ దగ్గరకు అవసరంగా మీరు మోకరించి ప్రార్థన చేస్తే చాలు, ఆయనకి నమస్కారం చేసినట్టే. తల్లిదండ్రులు సన్మానించండి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, ఎవరి కుటుంబాలు పాడు చేయకండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారిని సైతం ప్రార్థించండి, ప్రేమించండి. ఇదే యేసు ప్రభు చెప్పింది. అన్యాయం చేయొద్దని చెప్పాడు, పొరుగువాడి సొత్తును అపహరించొద్దని చెప్పాడు, ఏమంటే పొరుగువాడి కుటుంబాన్ని పాడు చేయొద్దని చెప్పాడు, అబద్ధాలు ఆడొద్దని చెప్పాడు, మోసాలు చేయొద్దని చెప్పాడు. ఇదే కదా చెప్పింది. నేను మాత్రమే దేవుణ్ణి, ఏ విగ్రహానికి నమస్కారం చేయొద్దని చెప్పాడు. ఇదే ప్రభు చెప్పింది. ఈ మాట ప్రకారం కనుక జీవించగలిగితే కానా పెళ్లి విందులో పరిచారకుల విధేయత వల్ల ద్రాక్షరసం అయిపోయి కలవరాలు ఆ పెళ్లి విందులో ప్రారంభమయ్యాయి. కంగారు పడిపోతున్నారు. ఒక్కసారిగా యేసు ప్రభు ఆ చోట అద్భుతం చేసి ఆ పెళ్లిలో సంతోషాన్ని కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితంలో సంతోషం కావాలంటే ఒకే ఒక మార్గం,
మీ దేవుడి యందు పూర్తి నమ్మకం ఉంచండి. యెహోవా యందు నమ్మకం ఉంచు వారిని కృప ఆవరించును అని బైబిల్ సెలవిస్తుంది. యెహోవా మీ కాపరి, మీకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. శత్రువు కూడా మిమ్మల్ని ఏమి చేయలేడు. హల్లెలూయా. మీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. మిమ్మల్ని ముట్టిన వాడు దేవుని కనుగుడ్డు ముట్టినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసండి, మీ దేవుడు ఎవరో మీకు తెలియాలి. మీ దేవుడు మీ కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన పరిశుద్ధుడైన యేసు. మీరు అనుభవించాల్సిన శిక్ష, పాపం చేసి మీరు నేను అనుభవించాల్సిన శిక్ష నా యేసు సిలువలో అనుభవించాడు. తాను చిందించిన రక్తం ద్వారా మిమ్మల్ని నన్ను ప్రభువా అని పిలిస్తే నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తంతో కడగబడిన మనల్ని ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నన్ను నమ్మండి, నా మాట ప్రకారం బతకండి, నా వాక్యానికి విధేయత చూపించండి, నేనున్నాను, నేను చేయగలను, నాకు అసాధ్యమైనది ఏమీ లేదని మీరు విశ్వసించండి. మీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తా. రుచి లేని మీ జీవితాన్ని రుచికరంగా మారుస్తా. దరిద్రతలో ఉన్న మీ బ్రతుకుల్ని ఆశీర్వదిస్తాను. విచారంతో ఉన్న మీ ముఖాల్లో సంతోషం కలగజేస్తాను. వంగిపోయిన మీ తలను పైకెత్తుతాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. నా యందు విశ్వాసం ఉంచండి, విధేయత చూపించండి, నమ్మకం ఉంచండి. అవిశ్వాసం ఎప్పుడు రానీకండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు. అగ్నిగుండం వేడి ఇంకా పెంచాడు రాజు అయిన నెబుకద్నెజర్. షడ్రక్ మెషక్ అబేద్నెగో, ఇప్పటికైనా నేను పెట్టిన ఈ బొమ్మకు దండం పెడతారా లేదా? రాజా, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము బూడిదైపోతాం, కానీ ఈ బొమ్మకు మాత్రం దండం పెట్టాం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కలప. మేము బూడిదైపోతాం, కానీ ఈ బొమ్మకు మాత్రం దండం పెట్టాం. వాళ్ళ విశ్వాసాన్ని చూసిన దేవుడు పరలోకము నుండి అగ్నిగుండంలోకి దూకాడు. దేవునికి స్తోత్రం కలుగును. అగ్నిగుండాన్ని ఏసీగా మార్చాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి ఒక్క హాని కూడా జరగలేదు. రాజు ఆశ్చర్యపోయాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడని దేశమంతా చాటించాడు. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడిని ఎవడైనా దూషించాడంటే మీ ఇల్లు పెంట కుప్పగా చేస్తానన్నాడు రాజు. హల్లెలూయా. ఆ ముగ్గురు యొక్క విశ్వాసం ద్వారా దేవుడి నామం ఘనపరచబడింది. మీ విశ్వాసం ద్వారా మీ భర్త దగ్గర, మీ అత్తమామల దగ్గర, మీ పిల్లల దగ్గర, మీ ఊర్లో, మీ కులస్తుల మధ్య యేసు నామం ఘనపరచబడాలి. అప్పుడే మీ దుఃఖం సంతోషంగా మారుతుంది.